సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 5 ఏళ్ల బాలుడు అపహరణకు గురైన సంఘటన సుఖాంతమైంది. నిజామాబాద్కు చెందిన అనిల్ కుమార్ బతుకు తెరువు కోసం గుడి మల్కాపూర్లో ఉంటూ కూలి పని చేస్తున్నాడు. నిజామాబాద్లో బంధువు చనిపోతే అనిల్ కుమార్తో పాటు 5 ఏళ్ల కుమారుడు ఇద్దరూ కలిసి నిజామాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణంలో రాయచూర్ రైలు ఎక్కి శుక్రవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగారు. ఉదయం బస్సులు ఉండవని భావించిన తండ్రి అనిల్ కుమార్ ఇద్దరూ కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో రైలు దిగ్గానే పడుకున్నారు. ఉదయం తండ్రి వద్ద పడుకున్న 5 ఏళ్ల కుమారుడు కనిపించకపోవడంతో వెంటనే తండ్రి అనిల్ కుమార్ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికప్పుడు అప్రమత్తమైన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సీసీ ఫుటేజ్లను పరిశీలించగా తండ్రి వద్ద పడుకున్న 5 ఏళ్ల కొడుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. బస్సు ఎక్కడా, ఆటోలో ఎక్కాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసిన క్రమంలో బాలుడిని బోయగూడలో విడిచిపెట్టిన విషయం తెలుసుకున్నారు. సురక్షితంగా బాలుడిని తీసుకొచ్చి పోలీసులు తండ్రికి అప్పగించారు.